బుద్ధం శరణం వైబ్రెంట్ అమరావతి. అఖండ మహాభారతంలో బుద్ధ భగవానుడి కాలచక్రం అజరామరం. ఆ సేతు హిమాచలం నుండి అన్ని వైపులా వ్యాప్తి చెందిన బుద్ధం శరణం స్వాగతం. కాలచక్ర అనేది వజ్రాయన, బౌద్ధమతంలో ఒక పాలిసెమిక్ పదం. దీని అర్థం హిందూ కాలచక్రం. కాలచక్ర అనేది బౌద్ధ గ్రంథాల శ్రేణి పేరు. ఈ బోధనలు వివిధ యోగ పద్ధతుల ద్వారా ఒకరి శరీరం మరియు మనస్సును పరిపూర్ణ బుద్ధునిగా మార్చడానికి ఉద్దేశించబడ్డాయి. మీరు చూస్తున్నది తొట్లకొండ ప్రవేశ ద్వారం. తొట్లకొండ బౌద్ధ సముదాయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి 15 కిలోమీటర్ల దూరంలో భీమునిపట్నం వెళ్లే దారిలో కొండపై ఉంది. ఈ కొండ సముద్ర మట్టానికి దాదాపు 420 అడుగుల ఎత్తులో ఉంది. కొండపైన ఉన్న బుద్ధుని విగ్రహం మరియు పార్క్. తొట్లకొండ పురాతన కళింగ సామ్రాజ్యంలో ఉండేది. ఇది బౌద్ధమత వ్యాప్తికి ముఖ్యమైన మూలం. సముద్ర తీరంలోని మంచి వాతావరణంలో బౌద్ధ సన్యాసులకు ఇక్కడ ఆశ్రమ సముదాయాన్ని నిర్మించడానికి అనువైన ప్రదేశంగా ఉంది. నౌకలకు లంగరు వేయడానికి సురక్షితమైన స్వర్గధామాన్ని అందించింది. తొట్లకొండ, సార్నాథ్, కుషీనగర్ మరియు లుంబిని దాదాపు ఒకే రేఖాంశంలో ఉంటాయి. నావికా స్థావరం ఏర్పాటు కోసం భారత నావికాదళం ఏరియల్ సర్వేలో తొట్లకొండ వెలుగులోకి వచ్చింది. ఇది కనుగొనబడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ 1988 నుండి 1993 వరకు పెద్ద తవ్వకాలను నిర్వహించింది. తవ్వకాలు 2000 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన హినాయన బౌద్ధ సముదాయం ఉనికిని తెలియపరిచాయి. ఈ బోధనలు వివిధ యోగ పద్ధతుల ద్వారా ఒకరి శరీరం మరియు మనస్సును పరిపూర్ణ బుద్ధునిగా మార్చడానికి ఉద్దేశించబడ్డాయి. కాలచక్ర సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో గౌతమ బుద్ధుడు స్వయంగా కాలచక్ర బోధనలు బోధించాడు. కాలచక్ర అనేది టిబెటన్ బౌద్ధ మతంలో బౌద్ధతంత్రం యొక్క చురుకైన సాంప్రదాయంగా మిగిలిపోయింది. బౌద్ధమతం మధ్యయుగ భారతదేశంలోని మహాసిద్ధులు అని పిలువబడే సంచరించే యోగుల సమూహాలతో సంబంధం కలిగి ఉంది. మహాసిద్ధులు ఉత్తర భారతదేశంలోని మధ్యయుగ కాలం నాటివారు. బౌద్ధ ఆరామాలలో భిన్నమైన పద్ధతులను ఉపయోగించారు. బోధిసత్వ మార్గం అనేది వజ్రాయనంలో అంతర్భాగం. బుద్ధుడిని సాధించాలనే ప్రేరణ కలిగిస్తోంది. తొట్లకొండ అనే తెలుగు పేరు కొండ మీద కత్తిరించిన అనేక రాతితో చేసిన తొట్టెల ఉనికి నుండి ఉద్భవించింది. కాంప్లెక్స్కు దక్షిణాన ఒక ట్యాంకు ఉంది. ఇది మఠంలోని నివాసులకు నీటి వనరుగా ఉపయోగపడుతుంది. తొట్లకొండ బౌద్ధ సముదాయం తవ్వకాల్లో శాతవాహన రాజవంశం యొక్క సీసం మరియు విదేశీ వాణిజ్యాన్ని సూచించే రోమన్ వెండి నాణేలు వెల్లడయ్యాయి. టెర్రకోట టైల్స్ మరియు గార అలంకరణ ముక్కలు,
చెక్కిన పలకలు, రాతితో చేసిన సూక్ష్మ స్తూప నమూనాలు మరియు బుద్ధ పాదముద్రలు కూడా కనుగొనబడ్డాయి. తవ్వకాలలో దామ్నా లిపిలో 12 శాసనాలు కూడా లభించాయి. పాలిగ్రాఫిక్ అధ్యయనాల నుండి ఈ కొండను సేనగిరి అని పిలిచేవారు. పాళీలో సేన అంటే పెద్దవాడు, ఉన్నతమైనవాడు అని అర్థం. పగటిపూట ప్రకాశించే ఎత్తైన స్తూపాలు, రాత్రివేళ వెలుగులు విరజిమ్మే వత్తి దీపాలు నావికులకు మార్గదర్శక మైలురాయిగా పనిచేసేవి. ఈ కొండ డేగతల ఆకారంలో ఉందని స్థానికులు చెబుతారు. అందుకే దీన్ని డేగకొండ అని కూడా అంటారు. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో స్తూపాలు, చైత్యగృహాలు, స్తంభాలతో కూడిన సభామందిరాలు, ఘటాలతో కూడిన విహారాలు, భాండాగారాలు వంటి ఉత్కంఠభరితమైన నిర్మాణాలు కనిపించాయి. భోజనశాల, డ్రైనేజీ వ్యవస్థలోని భాగాలు, రాతి మార్గాలు మరియు భారీ నీటి నిల్వలు ఉండేవి. తొట్లకొండలో 100 మందికి పైగా భిక్షవులు ఉండేవారు. ఈ కాంప్లెక్స్లో ఆహారం, దుస్తులు, మందులు నిల్వ చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి మరియు మతపరమైన విద్యా కేంద్రంగా పనిచేసేది ఈ తొట్లకొండ. తొట్లకొండ ప్రయాణం ముగిసింది. ఇప్పుడు బావికొండకు వెళదాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బావికొండ. మీరు చూస్తున్నది బావికొండ ప్రవేశ ద్వారం. బావికొండ బౌద్ధ సముదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుండి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తులో కొండపైన ఉన్నది. అలనాటి బౌద్ధ భిక్షువుల కట్టడాలకు సాక్షిగా నిలుస్తుంది బావికొండ. తెలుగులో బావికొండ అంటే బావుల కొండ అని అర్థం. బావికొండ పేరుకు తగ్గట్టుగానే వర్షపు నీటి సేకరణకు బావులు ఉన్న కొండ. బావికొండ బౌద్ధ సన్యాసుల శిథిలాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవి. ఒక కలశంలో భద్రపరిచిన ఒక ఎముక ముక్క బుద్ధుని అవశేషాలలో ఒకటిగా భావించబడుతోంది. శాసనాలు, కుండలు, అవశేష పేటికలు, టైల్స్, ఇటుకలు, నాణేలు మొదలైనవి ఇక్కడ లభించాయి. బౌద్ధ మతం ప్రపంచంలోని పురాతన మతాలలో ఒకటి. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. మతస్థాపకుడైన బుద్ధ భగవానుడు శాంతి మరియు శ్రేయస్సును విశ్వసించాడు.
బావికొండ పురాతన బౌద్ధ మఠం. ఈ సముదాయం బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర గురించి మాట్లాడే అతిపెద్ద సాక్ష్యాలలో ఒకటి. ఇక్కడ లభించిన అవశేషాలలో ముఖ్యమైనది ఎముక ముక్కను కలిగి ఉన్న ఒక పాత్ర, బుద్ధుని యొక్క ఒక భాగం. కాంప్లెక్స్ చుట్టూ అనేక శాసనాలు కనుగొనబడ్డాయి. కుండలు, పేటికలు, పలకలు మరియు నాణేలు కూడా పురావస్తు శాఖ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశం యొక్క పేరు ఈ ప్రాంతం చుట్టూ ఉన్న అనేక బావులను సూచిస్తుంది. ఈ సముదాయం పెద్ద ప్రదేశంలో విస్తరించి ఉంది. బావికొండలో మొత్తం 26 నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణ శైలిని బట్టి ఈ కాంప్లెక్స్ 3 వేర్వేరు దశల్లో నిర్మించబడిందని మనం గుర్తించవచ్చు. మహాచిత్య వద్ద బూడిద, బొగ్గు మరియు ఎముకలు భారీ మొత్తంలో ఉన్నాయి. గౌతమ బుద్ధుని అవశేషాలు, పురావస్తు ఆధారాలు 3వ శతాబ్దం బీసీ మరియు 3వ శతాబ్దం మధ్యకాలంలో వర్ధిల్లినవని హినాయన బౌద్ధమతం యొక్క ప్రముఖ అభ్యాస కేంద్రంగా బావికొండ ఒకప్పుడు ఉన్నట్లు నిర్ధారిస్తుంది. వంటశాలలు మరియు దుకాణాల అవశేషాలతో పాటు మహాస్తూపం అని కూడా పిలువబడే బావికొండ స్తూపం ఉంది. బావికొండలో ఒక ముఖ్యమైన ఆకర్షణ శేషపీఠిక. కొండపైన 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న శిథిలాలు పరిసరాల యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తాయి. అలనాటి బౌద్ధ భిక్షువుల కట్టడాలకు సాక్షిగా నిలుస్తుంది బావికొండ. బావికొండను చూసి అద్భుత అనుభూతిని పొందాం కదా. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. శాంతికి చిహ్నం బౌద్ధం, ప్రశాంతతకు కారకుడు బుద్ధుడు. నవసమాజ శాంతికి, మానవాళి మనుగడకు దిశా దశ చూపిన మహిమాన్విత మూర్తి గౌతమ బుద్ధుని కాలచక్రంలో వజ్రాయన ప్రయాణం చెయ్యండి. బుద్ధం శరణం. ధన్యవాదములు. స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ డాక్టర్ మణిభూషణ్. TV Tourism presents a film of Kalachakra Remains. Digital Tour Guide. Buddham Sharanam, a vibrant Amaravati.